బ్రేకింగ్ న్యూస్. ఒక 18 సంవత్సరాల అబ్బాయి తన డబ్బుల్ని ఒక ఏబీసీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ చేసి దాదాపు ₹1,00,000 పోగొట్టుకున్నాడు. హలో గైస్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. టైటిల్స్ అర్థమై ఉంటాయి ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో. షార్ట్ అండ్ స్వీట్‌లో అయిపోగొట్టేస్తా. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. నౌఏడేస్ ఇవన్నీ కామన్. ఏబీసీ ఆర్ ఎక్స్‌వైజెడ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, పోగొట్టుకోవడం. కానీ చాలామంది పీపుల్ ఎడ్యుకేట్ అవుతుర్రు. అలాంటి మిస్టేక్స్ చేయరాదని చెప్తుర్రు వేరే వాళ్ళకి కూడా. ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్. ఇవన్నీ కమ్స్ అండర్ ఫేక్. ఐ విల్ అగ్రీ. కానీ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ ఆస్పెక్ట్స్ లైక్ కంటెంట్ క్రియేషన్, డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో ఫేక్. సొసైటీలో ఉన్న 90% మంది ఫేకే అంటారు. నాకు ఇంకా అర్థం కాదు. ప్రజలేమన్నా పిచ్చోళ్ళ, రా బాబు లక్షలు డబ్బులు తీసుకొని పో అని. ఇప్పుడు మీకు రియాలిటీ చెప్తా. మీ ఫోన్లో నా యూట్యూబ్ వీడియో చూస్తురా, దీనికి కంటెంట్ క్రియేషన్ అంటారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తారా, దానికి కంటెంట్ క్రియేషన్. యూట్యూబ్ పరంగా అయితే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్కి మ్యాచ్ అవుతే ఛానల్ మానిటైజ్ అవుతుంది, డబ్బులు వస్తాయి. అవన్నీ అందరికీ తెలుసు. కానీ ఫేక్ అంటారు. ఓకే, విచ్ యూట్యూబ్లో మన సెల్ఫ్ బ్రాండ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ నైట్లో రాదు. ఇట్ టేక్ డేస్, మంత్స్, ఇయర్స్ అండ్ విచ్ ఈస్ కెనాట్ రీప్లేస్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు. ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్లో ఒక అఫిలియేట్ మార్కెటర్గా రిజిస్టర్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ మన అఫిలియేట్ లింక్ ఎవరైనా కొంటే మనకు కమిషన్ వస్తుంది. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు చాలామంది చేస్తారు, మీరు ఆల్రెడీ చూస్తారు. థర్డ్ వన్ డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదు, ఆన్లైన్లో ఒక స్టోర్ క్రియేట్ చేసి ప్రోడక్ట్స్ని అమ్మడం. థర్డ్ వన్ డిజిటల్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏమో ఫిజికల్ ప్రోడక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ ఏమో డిజిటల్ ప్రోడక్ట్స్ లైక్ ఈ బుక్స్, ఆన్లైన్ కోర్సెస్. వీటి నాకు ఈ ఆన్లైన్ ఆస్పెక్ట్స్ తెలుసు. నేను తెలిసినవి మాత్రమే చెప్తా. తెలియని జోలికి నాకు వెళ్ళా ముందు కానీ ఓన్లీ తెలిసిన టాపిక్స్ మీదనే చేస్తా. ఓకే, మీకు ఇంకా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. పక్కా చేస్తే ఇట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్రో అని. ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్. ఇది రియాలిటీ. ఇది ఏవి ఓవర్ నైట్లో రావు. కష్టపడతాం, కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, డిఫరెంట్ యూనిక్ ఐడియాస్ ఉండాలి. అప్పుడే మనం డబ్బులు ఎర్న్ చేయగలుగుతాం. టైం పడుతుంది ఏదైనా. ఇట్లా అనుకోగానే రాదు కదా ఏదన్నా. ఇప్పుడు చెట్టు పెడతాం, మనం చెట్టు నాటుతాం, ఇట్లా ఫ్రూట్స్ నెక్స్ట్ డేనే వస్తాయా? టైం పడుతుంది. ఒక 2 months 3 months 4 months 6 months అని. అట్లానే ఆన్లైన్ డబ్బులు ఎర్న్ చేయడం కూడా ఓవర్ నైట్లో రాదు. ఇంకొకటి చాలామంది అంటారు దగ్గరకు వచ్చి, పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీడెవడో వాడెవడో, నీ వల్ల కాదు, అదంతా ఫేక్. అట్లా డిమోటివేటింగ్గా మాడకండి బ్రదర్. మీకు ఒకవేళ నే తెలుసుకోవాలంటే నా దగ్గరకు వచ్చి అడగండి, పక్కా చెప్తా. మీరు కూడా అసలు చెయ్యండి. నేను చెప్పినప్పుడు మీకు నచ్చితే చెయ్యండి, యాక్షన్ తీసుకోండి, టిప్స్ తీసుకొని పక్కా ఇస్తాం. అట్లే కానీ ఇవన్నీ ఫేక్, నీ వల్ల కాదు, నీ వల్ల చేయవు, నేనైతే అలాంటివన్నీ పట్టించుకోను. నా పని నేను చేసుకుంటా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సపోర్ట్ చేయండి. ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలంటే మన యూట్యూబ్ బయోలో టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. రాకేష్ కూడా పోస్ట్ చేస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితేనే కొనండి, నేను చెప్పినాను కొనకండి. నచ్చితేనే వీడియోకి లైక్ చేసి, నచ్చితేనే సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటాం అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.